కాణిపాక నుంచి బెంగళూరు వైపు వచ్చేటప్పుడు వచ్చి మధ్యలో చెన్నై బెంగళూరు హైవేని క్రాస్ చేసి ఇటు గుడియట్టం వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట. ఏదో నేషనల్ హైవేస్ అథారిటీ అని ఏదో రోడ్ వేశారు. నాకు తెలిసి ఇదేం రోడ్డో తెలీదు. మనం అటు చూడండి ఎడమర్రి అటు వెళ్తున్నాము. ఈ హైవే ఏంటో తెలీదు, కానీ ఇది కూడా బహుశా బెంగళూరు చెన్నై హైవే ఉండొచ్చు. వెల్లూరు వెళ్ళొచ్చు ఎలగిరి, కానీ ఏంటంటే కాణిపాకం నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ ఇదే చూపిస్తుంది. అందుకని ఇటువైపు వచ్చాను. అందుకే ఇది సింగిల్ రోడ్డుగా కనిపిస్తుంది మీకు. పెరుమాళ్ళపల్లి ఎడమరి దాటిన తర్వాత మలుపులో ఒక చిన్న కొండ కనిపించింది. చాలా బాగుంది చూడడానికి, అందుకే ఆగాను ఇక్కడ. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి, ఇంకా 100. ఇది బెంగళూరు చెన్నై హైవే క్రాస్ చేసి ఎడమర్రి పెరుమలపాలెం వచ్చేసి సంతపేట దాటిన తర్వాత మనం ఇక్కడ ఉన్నాం అనమాట. పరదరామే ఒక 11 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక అందమైన ప్రదేశం చూస్తున్నాను. యాదమరి దాటిన తర్వాత గొల్లపల్లి అని ఒక గ్రామం వస్తుంది. దాని తర్వాత నారాయణపురం అని వస్తుంది. దానికి కుడివైపు వెళ్తే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టు. అది చూడాలని వెళ్తున్నాను. కారు వెళ్ళడానికి లేదు, రోడ్డు సరిగా లేదని చెప్పారు. అందుకే అక్కడ కారు ఆపేసి 1 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. అక్కడికి నడిచి వెళ్తున్నాను. పక్షుల గొంతు వినాలంటే ఇంత లోపలికి రావాల్సిందే. మెయిన్ రోడ్ దగ్గర ఉంటే మనకి ఏ పక్షి కనపడదు, ఏ పక్షి గొంతు వినపడదు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ వాతావరణం. అందులో మరి వర్షం పడింది, అందుకే చుట్టూ చెట్లన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. ఇది వ్యవసాయ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంట. వాటర్ అయితే ఫుల్గా ఉందని చెప్తున్నారు. ఇక్కడ వెళ్ళి చూద్దాం. అదిగో ఎవరో అక్కడ ప్రాజెక్టుకి వెళ్ళేసి తిరిగి ప్రయాణం అవుతున్నారు కారులో. వాళ్ళు ధైర్యం చేశారు ముందుకెళ్ళడానికి, నేను చేయలేదు. మళ్ళీ బురదలో స్టక్ అయిపోతే మళ్ళీ కష్టం అయిపోతుందని వెళ్ళలేదు. కారు అక్కడే పెట్టేశాను బయట. పోల్ట్రీ ఫామ్ ఉంది ఇక్కడ. వాసన వస్తుంది, గలీజ్గా ఉంది వాసన. పక్కనే చూడండి మ్యాంగో ఫామ్ ఉంది, టెమరిన్ ట్రీ. చూసారా పక్షి సౌండ్, పక్షి అరుపులు అనకూడదు, పక్షి స్వరం అనాలి. దారిలో అయితే నీళ్లు ఉన్నాయి, షూ అయితే తడిసిపోతుంది. పాలిథిన్ కవర్స్ కూడా లేవు తగిలించుకోవడానికి. ఎలా వెళ్ళాలి? ఇక్కడి నుంచి ఇంకా 100 మీటర్స్ ఉంటుంది ప్రాజెక్టు. అటువైపు వెళ్దామంటే మొత్తం చెట్లు గుబురుగా ఉన్నాయి, ఇటువైపు అలానే ఉంది. ఎవరైనా వచ్చే వరకు వెయిట్ చేద్దామా, లేకపోతే నీళ్ళలోనే నడిచి వెళ్ళిపోదామా? నడిచి వెళ్ళిపోతే షూ అంతా వెట్ అయిపోతుంది, తడి అయిపోతుంది, మళ్ళీ నడవటం కష్టం అయిపోతుంది. ఎలాగా? అక్కడ ఒక చిన్న లేగదోడు పడుకొని ఉంది. ఇదిగోండి అక్కడ. ఇదిగో చూడండి ఒక అద్భుతమైన ప్రదేశం. చూసారా ప్రాజెక్ట్ వాటర్ శబ్దం వినిపిస్తుంది. చుట్టూ వైపు కొండలు, ఇటువైపు ఏమో కొబ్బరి చెట్లు, అక్కడ మర్రి చెట్టు, అక్కడ తాటి చెట్లు అవన్నీ ఉన్నాయి.
ఒక దాన్ని దాటాను, తర్వాత ఇంక కుదరలేదు, ఇంకా నీళ్ళల్లో దిగాల్సి వచ్చింది. మొత్తం షూ అంతా తడిసిపోయాయి. అదనమాట, మనకి ఏదైనా ఒకటి కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. అందుకే షూ తడిసిపోయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ దృశ్యం చూసిన తర్వాత దానికి మినహాయింపు ఉంటుంది. ఇదిగోండి, మొత్తానికైతే ఈ డ్యామ్ దగ్గర చేరాను. నీళ్ళల్లో దిగాల్సిందే తప్పట్లేదు, దిగకుండా ఆ ప్రాంతానికి అయితే చేరుకోలేను. చూడ్డానికైతే ఈ లొకేషన్ చాలా బాగుంది. డ్యామ్ దగ్గరికి అయితే ఇలా పొదల్లో వెళ్ళాల్సిందే. రాత్రిపూట అయితే అస్సలు రాలేము, అసలు అలాంటి ఆలోచనే పెట్టుకోవద్దు. ఇక్కడ లోకల్ పీపుల్ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ కొంచెం శ్రద్ధగా తీసుకొని ఈ డ్యామ్ పరిసర ప్రాంతాలని టూరిజం మాదిరిగా డెవలప్ చేయాలని కోరుతున్నారు. ఇక్కడ చూడండి, ఎక్కడో ఎన్నో రోజుల క్రితం మెట్లు నిర్మించారు, కానీ అవి శిథిలావస్థకు చేరిపోయాయి. చూడండి, మనం అక్కడి నుంచి వచ్చాము. ఈ వర్షాకాలం వల్ల చెట్లన్నీ పెరిగిపోయి దట్టంగా పొదల మారుగా తయారైపోయింది. ఇదిగోండి డ్యామ్ వాటర్. ఇక్కడ ఎవరో ఫిషర్ మ్యాన్ ఉన్నారు, చేపలు పడుతున్నారు వీళ్ళు. ఇదే భూమిరెడ్డిపాలెం చెరువు ప్రాజెక్టు. ఇక్కడ నుంచి వాటర్ అంచెలంచెలుగా కిందకి పారుతుంది అన్నమాట. ఇక్కడ ఏదో దేవాలయం కూడా కట్టారు. చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో కిందకి. ఇది భూమిరెడ్డిపాలెం డ్యామ్ అన్నమాట. అదిగోండి అక్కడి నుంచి వాటర్ వదులుతున్నారు. అక్కడ చివర ఒక హిల్ లాక్ కనిపిస్తుంది. అలాగే ఈ వాటర్ ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ ముగ్గురు వచ్చారు సమీప ప్రాంతాల నుంచి. వాటితో మాట్లాడి ఈ ప్రాంతం యొక్క విశేషత నేర్చుకున్నాం. దీన్ని భూమిరెడ్డిపల్లి డ్యామ్ అంటారు. చిత్తూరు నుంచి 12 కిలోమీటర్లు ఎట్లయితే తమిళనాడు బార్డర్ వస్తుంది. ఇక్కడ నుంచే మనకు అలా చిత్తూరులో ఉన్న మెయిన్ రిజర్వాయర్ ఇక్కడ నీళ్ళు ఇక్కడ నుంచే వెళ్తుంది. ఇక్కడ నుంచి మా ఊరు చెరువు కూడా వాటర్ వస్తుంది. సో ఇది నిండిందంటేనే ఇది మరి మరో బదులు అంటే ఎప్పుడు ఈ చెక్ డ్యామ్ లో వాటర్ ఎప్పుడు అవైలబుల్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళామంటే ఇక్కడ ట్రెక్కింగ్ మనకు అవైలబుల్ లో ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళామంటే అక్కడ పైన వ్యూ సూపర్ గా ఉంటుంది. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ సూపర్ గా ఉంటుంది. ఇది కూడా కొంచెం బాగా డెవలప్ చేశారంటే టూరిస్ట్ వాళ్ళకి దానికి దీనికి బాగుంటుంది. మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ కి మీరు చెప్పాలని మేము కోరుతాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెప్పండి, ఈ ప్రాంతం భూమిరెడ్డిపల్లి డ్యామ్ అంటారు దీన్ని. సో ఇక్కడ మామూలుగా ఇప్పుడు వర్షాల ప్రభావం వల్ల మనకి ఎక్కువ వాటర్ ఫ్లో కనబడుతుంది. మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే సో ఈ లెవెల్లో అక్కడ నుంచి చూసారంటే మీకు చెక్ డ్యామ్స్ కనబడుతుంది. 1, 2, 3, 4 లాగా ఉంటుంది. సో దాని తర్వాత మీకు వ్యూ సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇదేమరా అంటే ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళేసి మన చిత్తూరులో ఉన్న కల్వకుంట డ్యామ్కి యాడ్ అవుతుంది. సో ఇంకొకటి ఏమంటే ఇక్కడ నుంచి వెళ్ళి 10 ఊర్లకి చెరువులకు నిండుతాయి. సో అక్కడ వల్ల రైతులకు ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ నుంచి దీంట్లో ఉన్న ఇంకొక ఇదేమంటే ఇక్కడ నుంచి మీరు ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. ట్రెక్కింగ్కి వెళ్ళేసి అరౌండ్ 5 కిలోమీటర్స్ దాకా వస్తుంది అప్ అండ్ డౌన్. 5 to 6 కిలోమీటర్స్ వస్తుంది.
అక్కడికి వెళ్ళినారంటే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ వ్యూ సూపర్గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఇబ్బంది ఏమరంటే ఇక్కడ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది, ఈ చందుల్లో విందుల్లో వెళ్ళాల్సి వస్తుంది. సో మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా గవర్నమెంట్కి ఏమైనా చెప్పి క్లీన్ చేయించేలాగా చేయించండి. సరే అలాగే చేస్తాను. థ్యాంక్ యూ. ఎన్ని ఎకరాలకి నీళ్ళు ఉంటాయి? ఇది ఎన్ని ఎకరాల కంటే దాదాపు ఒక 15 to 20 విలేజెస్ దాకా వెళ్తుంది. 20 విలేజెస్ దాకా చెరువులు నిండుతాయి. పెద్ద పెద్ద చెరువులకంతా ఈ వాటర్ వెళ్తుంది. అంటే ఇది ఆర్టిఫిషియల్ లేక లేకపోతే ఏదైనా రివర్ వాటర్ వచ్చి చేస్తుంది? ఇది లేదు, ఇక్కడ ఈ గుట్టల్లో నుంచి ఇక్కడ ఈ 3-4 గుట్టలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఈ 3-4 గుట్టల్లో ఉన్న ఊట నీళ్ళు అంతా అది నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఆర్టిఫిషియల్ అయితే కాదు, నేచురల్. ఈ ప్రాంతానికి రావాలంటే ఎలా రావాలి? ఈ ప్రాంతానికి రావాలంటే మీరు యాదమూరు దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చినారంటే పోలీస్ స్టేషన్ దాటుకొని ఇలా స్ట్రైట్గా వచ్చినారంటే చిత్తూరు నుంచి 12 కిలోమీటర్స్ మ్యాప్లో కొడితే కూడా మీకు ఐడియా వస్తుంది. ఇట్లా ఇలా వెళ్ళారంటే తమిళనాడు బార్డర్ వస్తుంది, గుడియాతం బార్డర్. మీరు అక్కడ కూడా ఇది అనుకోవచ్చు. థ్యాంక్ యూ దుర్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. Like, share, subscribe. Please like and share, subscribe to YouTube Touring Wheel channel. Okay, thank you. ఇదేనండి భూమిరెడ్డిపాలెం డ్యాము. ఇక్కడ చుట్టుపక్కల కొండల్లో ఉన్న పల్లపు ప్రాంతాల నుంచి వాటర్ వచ్చి ఇక్కడ స్టోర్ అయింది. కొండ చర్యల నుంచి నీళ్లు వారుజాలి ఇక్కడ పల్లె ప్రాంతాల్లో నీరు నిల్వ అయ్యాయి. ఇక్కడి నుంచి వాటర్ పల్లె ప్రాంతాలకి వెళ్తాయన్నమాట. ఇక్కడ చేపలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం దొరికినట్లేదు చేపలు. ఇదిగోండి ఇక్కడ చూడండి, వాటరు అంచెలంచెలుగా కట్టారు డ్యాము. వాటర్ అలా ఫ్లో అయ్యి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిగోండి వాటర్ ఇలా పడిపోతుంది. ఇక్కడ ముందు కొండ ఉందన్నమాట. అక్కడ ఏదో దేవాలయం కూడా ఉంది, కానీ ఏం దేవాలయం తెలీదు. ఏదో రోడ్డు పైనే నీళ్లు పారుతున్నాయి. పొదల్లో నుంచి వస్తున్నాయి వాటరు.